కూటమి హయాంలో మహిళలపై వేధింపులకు అదుపు లేకుండా పోయిందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. ఆడబిడ్డలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా పోలీసులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవని ఫైర్ అయ్యారు పూజిత. తీరా వాస్తవాలకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు. పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు. దళితులైతే ఏమి, ఉద్యోగులైతే ఏమి, చిన్న పిల్లలైతే ఏమి, కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఏమి, రాష్ట్రంలో ఏ మూల కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా మీరు వచ్చి చూపించండి ఇట్లా జరిగాయి అని చెప్పి. అదేదో సామెత చెప్పినట్టు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు తరహా చూసుకొని ఇంకా కింద వాళ్ళు కూడా చలో మేము కూడా విచ్చలవిడిగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులే ఇది చేస్తే దిక్కు లేదు, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అన్నట్టు తయారవుతున్నారు. ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం సంపాదించున్నటువంటి ఘనత.